సో ప్రాంక్ వచ్చేసి ఏంటిదంటే మీకు కూడా ఇప్పుడే చెప్తున్నా, పైసలు ఎత్తుకోదాం, ఫోన్ అని ఎత్తుకోదాం. ఏదో తేడాగా ఉందేంటి? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడగద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ బై ప్రవీణ్. సో ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున ఇంటికాన అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్రెడీ తమిళ టైటిల్ చూసిన తర్వాత మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వచ్చేసి మన కుమారవర్మ మీద ఒక ప్రాంక్ అయితే వేయబోతున్నాం. ఒక 2 ఐటెంలు ఆయన దగ్గర నుంచి దొంగతనం చేద్దామని చెప్పేసి తీసుకుపోయి జాబ్ పెడదాం, ఆట పట్టిద్దాం, అదే ప్రాంక్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇంట్లోనైతే పండుకొని ఉన్నాడు, మా వాళ్ళు ఏదో పని అయితే చేసుకుంటున్నారు. సో నేను కూడా ఇప్పుడే వచ్చిన. సో ఆయన జేబులో పైసలు అన్న ఫోన్ అన్న ఏదైనా ఒకటైతే తీసుకోవడం. సో మెల్లగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళకి లోపలికి వినబడుతుంది, అందుకోసం అని చెప్పేసి మెల్లగా అయితే మాట్లాడుతున్నా. సో ప్రజెంట్ అయితే లోపలికి పోతా, మనలోకి కూడా తెలియదు, ఎవ్వరు తెలియదు. వీడియో ఇష్టానికి మా ఇద్దరికే తెలుసు ఇప్పుడు ప్రాంక్ అని చెప్పేసి. సో లోపలికి మెల్లగా సైడ్ నుంచి ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియోని అయితే తీస్తా. వీడియో తీసిన తర్వాత మనల్ని బయటకు పిలుచుకొని మనల్ని బయటకు వచ్చిన తర్వాత చెప్పి వాళ్ళకు కూడా ప్రాంక్ అని చెప్పేసి అందరం కలిసి ప్లాన్ చేసుకొని ప్రాంక్ అయితే చేస్తాం. సో పండుకొని ఉన్నాడు ఆయన, నైట్ ఎటు పోయిండు, వచ్చి నిద్రలే అని చెప్పేసి పండుకున్నాడు మళ్ళీ వచ్చి. సో ఇప్పుడు వీడియో పోయే టైంకి పండుకున్నాడు. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ అన్నా పైసలు అన్నా ఖచ్చితంగా అయితే పైసలు ఉంటాయి జేబులో. ఫోన్ అయితే గుర్తుపడతాడు ఎట్లన్నా, ఫోన్ లేదని చెప్పేసి, పైసలు అయితే గుర్తుపడతాడు. సో లోపలికి అయితే పోయి ఫస్ట్ మెల్ల వీడియోని అయితే తీస్తా. సో మనలో అయితే లోపల ఉన్నారు, వీడు ఇక బండ్లు పెట్టిరు, పండుకున్నారు. సరే ఏం చెప్తారు? వాడు అన్నాడు, వాడు బాధ వాడు పడుతుంది, టైం వచ్చాక పొందుతాను. ఏం వీడియో తీద్దాం, ఏం చేసారు ప్లాన్? ఇట్లా అడిగానే వానికి వీడియో మీద సోకుందా, దీని మీద సోకుందని మంచిగా తింటాడు, మంచిగా అంటాడు. వానికి వచ్చిన నిద్ర ఎవరికి వస్తుందో అది కూడా తెలియదు. మ్యాన్ బ్రో, ఏం ప్లాన్ చెప్తున్నావు? బ్రో ఈజ్ బిజీ. బిజీ? టోటల్లీ బిజీ. ఇట్లా వచ్చినావు ఏ పండుకున్నాడు, వచ్చి ఇప్పటిదాకానే వచ్చిన చూసిన. గోదా నైట్ తాగినట్టున్నాడు పన్నాడు. ఏం వీడియో తీద్దాం? పని చూద్దాం కానీ స్క్రిప్ట్ ఎన్టీఆర్ సార్ కూడా ఇష్టం అండి. స్క్రిప్ట్ కాదు కానీ నేను ప్రాంక్ చేద్దామా? దీని మీద చేద్దాం మరి. నేను ఒకటి ప్లాన్ చేసిన ప్రాంక్ ఏంటి కానీ నేను వండుకున్నాడుగా మెల్ల వినబడుతుంది. సో ఈయన మీద ఆయన పండుకున్నాడుగా, నైట్ ఎటో పోయిండుగా, జేబులో పైసలు చూసినా వీడియో తీస్తున్నా. వీడియో తీస్తున్నావా అని మీకు చెప్పాలి. ఇగో పైసలు అన్నా ఫోన్ కూడా ఈయన పెట్టిండు, నిజంగానే వండుకుండా. మరి ఉత్తరాన్ని టెస్ట్ చేద్దాం ఒకసారి. అనుకుంటా ఏమన్నా దగ్గర పెట్టండి. గైస్ నిజంగానే వండుకున్నాడు. సో అర్థమైంది కదా మీకు కూడా ప్రాంక్ ఏంటి. నిద్ర అయితే కుంభకర్ణ నిద్ర కన్నా ఎక్కువ ఉంటుంది, నిద్ర అవుతాడు. సో ప్రాంక్ వచ్చేసి ఏంటిదంటే మీకు కూడా ఇప్పుడే చెప్తున్నా, పైసలు అని ఎత్తుకోదాం, ఫోన్ అని ఎత్తుకోదాం, ఏది ఇద్దాం చెప్పు ఎత్తుకోవాలి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే పైసలు ఇస్తేనేమో మళ్ళీ ఫోన్ తీసి మనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ పైసలు తీసుకోపోతే వాడా పైసలు వాడా. గైస్ ప్రతి ఒక్కటైతే సెటప్ అయితే చేసుకున్నాం. ఆడ ఒక ఫోన్ పెట్టినాం, చేతిలో ఒక ఫోన్ ఉన్నది. సో మెల్లగా ఎట్లన్నా గెలికి మెల్లగా జేబులోకి వెళ్ళి పైసలు అయితే తీసుకోవాలి. సో లెట్స్ గో, స్టార్ట్ అవుతామా? దాని అడుగు ఏ జేబులు ఉన్నాయి ఎట్లా సిగ్గులతో గెలుకుదాం, సిగ్గులతో ఇట్లా గెలుకుదాం. గెలుకని నాడు పోతాడు, పోతున్నాం ఈ జేబులో నా జేబులో మెల్లగా ఉంటుంది.
సో గైస్ మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్గా పైసలు అయితే దొరికినాయి. అయ్యి అక్క మొత్తం ఉన్నాయి కదా ఇంతనే గైస్ సక్సెస్ఫుల్గా పైసలు అయితే దొరికాయి. సో ఇప్పుడు వచ్చేసి పైసల్ని పెడతారు. ఓకే పెట్టు దాని పైపులో పెట్టు. గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు తోటి బోర్ పైప్ అవుతుంది టెక్నాలజీ దాని కింద. సో ఇంకా లేవలేదు అయినా చూద్దాం. ఇక ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆగి వీడియో పోతున్నామని చెప్పేసి లేపేసి ఒక లోటు ఇడిద్దాం. ఒక లోటుది అలాగే ఒక 2ది ఒక 100 యూనిట్ చూడు. అరే పడిపోయినాయి అనుకుంటాడు తీసిరా అనుకుంటాడు పైసలా లేకపోతే మొత్తం ఉంటేనేమో అన్నీ ఉంటాయి అనుకుంటారు. ఇట్లా ఒకటి ఇట్లా సందులో పెడికి ఇట్లా పెడదాం ఒకటి. పడిపోయినాయి అనుకుంటాడు. మంచిగా పెట్టు లోపలికైనా పెట్టు ఇట్లా పెట్టి ఇంకా గాయస్ గిన్ని పైసలు ఒక్కటి అలా పెట్టి మిగతా అన్ని స్కామ్ చేస్తున్నాం. కనబడుతున్నాయి ఇప్పుడు ఏం చేయలేడు. 5 minutes later. మనోళ్ళు అయితే లోపల ఉన్నారు. సెట్టా ఓకే ఒక 5 నిమిషాలు అయిందా? ప్రవీణ్ బాబు వీడియో చూసారు వీడియో మజ్జు ఇంత మజ్జుగాను అంటే నువ్వే మజ్జుగా పాప నలుగురి ఖచ్చితంగా తప్పది ఖచ్చితంగా పోవాలంటే బాగా మీకు దిద్దామని నిన్ననే ప్లాన్ చేస్తే తొక్కేస్తా పైసలు ఏమన్నా నువ్వున్నాక మాకిందంతా ఏం చూసారు ఏం ప్లాన్ చేసేదే బాగా మీకు తీసుకోవాలి నలుగురు ఫోన్ తీసుకో ఫోన్ చెప్తారు ఎవరన్నా పసక్ అయితే నలుగురు 10:30 అవుతుంది. దుమ్ముంది రాదు దుమ్ముంది ఏం చెప్తారు నలుగురి సెడన్ కానీ చూడు మీరు స్క్రిప్ట్ తీసుకోవాలి నలుగురి నా ఒక చూస్తారు పిల్లవాడి నువ్వే కూర్చుంటే పోదామంటే కానీ మీరు 5 minutes later. అన్న 1500 ఫోన్ పే కొట్టే దీనికి కాదు ఈ కొడతా ఏదో తేడాగా ఉందేంటి? పైసలు పైసలు హోలీ చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏ సైడ్ సార్ వెండి 1500 రూపాయలు ఉన్నాయి. 10,000 ఎట్లా కొట్టుకున్నాను 10,000 ఎట్లా కొట్టుకున్నాను నాకు గన్నెత్తారా 1500 ఉన్నాయనే కదా నేను కొట్టమన్నది లేవు ఇప్పుడు పెట్టినాక బుక్ అవుతామని అంతే లేదురా పండుకున్నా నేను వచ్చినప్పుడు ఉన్నాయి కదా రాత్రి అయ్యాక కాస్త పెట్టినావు లేదు ఇంతకుముందు నేను రాంగ్ బండి స్టాండ్ ఉంది ఏంటి పైసలా ఇప్పుడు ఇంత పండుకున్నా ఉన్నాయా 100 రూపాయలు 100 కాదురా 1500 వద్దనే కనుపా నీది గంట దాకా 10,000 రేంజ్ అంట రాత్రి 1500 ఉన్నాయి ఓకే కానీ లేట్ అయింది నేనేం జోక్ ఆడుతున్నా ఇంకా పైసలు విషయం జోగా ఎవరికి ఇచ్చినావు? అరే పండుకున్నారా వచ్చి అంతే మరి ఏమైంది పండుకుంటే ఏమైందా
పైసలు పోయినాయి. ఏడా ఈయనే ఈ చిత్రం కి బండలు ఏమన్నా రోడా కొత్తవాళ్ళకి తీసుకొని మనల్ని తీసుకుంటుంది అడుగు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ తీసుకుంటారా నేను చెప్పు రావాలి నిజమన్నా నేను మజాకి నేను కడతాను 100 రూపాయలు వద్దు, 200 వద్దు. పాల పైసలు అన్న అవి మజా కడతాను ఆనంద్ వచ్చినాయి 60 పైసలు వాడు మనం ఇటున్నా పోతే వాడు అట్లా అయితే షెడ్ ఉంది. అరే కథలు పడక రియల్ పైసలు పోదిస్తారా భయ్? నేను ఇప్పుడే వచ్చినా ఇప్పుడు వచ్చినాం రైతులం అయితే మరి నేను ఇవ్వదా కారణం నాకైతే ఎవరు కావాలి. ఓడోడు వచ్చి నువ్వు వినవు వారు మేము అనుకున్నప్పుడు వచ్చినప్పుడు తిరుపతి గారు పోతుండు ఇక ప్రాణాన్ని ఆనంగా వచ్చిండు అని ఫోన్ చేయాలి వాడు కూడా పట్టుకోయాను గార్డెన్ తీసుకుంటాడు అరే పైసలు ఇన్నమనుకున్నారు వచ్చి ఎట్లా పోతే అని చెప్పడానికి వెళ్ళి మీరు తీస్తారా 100 రూపాయలు మీరు చిత్తాన్ని తగ్గి 100 రూపాయలకి వస్తాం మేము మరి. నువ్వు దావ చేసి ఇచ్చినావు, ఏంది నీకు 100 రూపాయలు? కథలు పడకు చక్కగా చెప్పండి. ఇంకా 1200 తీసుకుని 100 రూపాయలు తీసుకుంటే మొత్తం తీసుకుంటాం. ఏ ఆగరా కథలు పడకు. ఏ నవ్వులాట ఉందారా అదే అన్న అన్ని పైసలు పెట్టినప్పుడు కాదురా అవుతుంది మరి పైసలు తీసినాక ఇది జోకా ఏమన్నా పైసలు పోయినారా అంటే ఏడు నువ్వు కానీ పారా కథలు చెప్తున్నా మనం హైదరాబాద్ పోలే మళ్ళీ హైదరాబాద్ పోతారన్న ఫస్ట్ పైసలు ఇది తీసుకురా మీరే తీసుకురు వీడు ఉన్నది మీరే మీ దగ్గర ఉంటాయి మేమేం చెప్తాం పైసలు చిత్తం సోయకుండా పండుకున్నప్పుడు మరి 100 రూపాయలు కొట్టినా ఉంటాయి. డ్రింకింగ్ చాలి ఏ ఆగరా నువ్వు ఈ పైసలు పోయినారా అంటే వీడియో పైసలా ఈడుండగా ఆ పైసలు ఏవి అప్పటి ఆయన ఏవి ఇస్తే అవిగో ఆ పైసలు ఇక్కడ పెట్టినాం మేము ఈ పైసలు అందరూ చూస్తారు మనం ఈ పైసలు మందికి ఆ పైసలు పోయినా ఏం మాట్లాడగానే కావాలని తీయచ్చు. ఏ కార్తీయ కావాలని తీసి ఏమన్నా అర్జెంట్ తారడం. పైన కొట్టాక సపరేట్గా పోతా అనుకోండి గీడ గీడ ఆడతావు జర్రా వాడు చూసుకుంటాడు. ఏ ఆగురా స్క్రిప్ట్ తీసుకురావుగా నువ్వు ఉంటారని ఏ ఆగురా పైసలు పోయినా ఆగురు కట్టలు పడకురి మా పేరు పైసలు పైసలు ఎటు పోతాయి. ఈ పైసలు వాళ్ళు ఇస్తారా? అరే నువ్వు ఉన్నది నువ్వు ఒక్కనే చక్కగా చెప్పు. అరే ఎవరు లేరు అరే, ఎవరు లేరు పైసలు ఇచ్చిందా ఆమె ఆ? పైసలు ఇచ్చిరా ఇచ్చిరు ఫోన్ పెట్టుకున్న మనం ఏంటో పోవచ్చు. అవును. నవ్వుతుంది మరి గట్టిగా అడుగు పైసలు అరే ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్నాయి ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్నాయి ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్నాయంటే చూసుకో లే ఇంకా దీనికి 10 జేబులు ఉంటాయా దీనికి 10 జేబులు ఉంటాయా చెప్పు మరి బయట వచ్చు చూసుకోగా ఉంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్నాయా అంటే ఎవరికైనా ఇచ్చిన ఫోన్ చేసి అడుగు ఓన్కి ఇచ్చిన ఓన్కి ఇవ్వాలి మీ బాబుకి ఇట్లా ఎవరికైనా ఇచ్చిన అడిగి బాప్కి నేను ఎందుకు ఇస్తా నాకు ఇవ్వకపోతే కాదు మా బాబు 5 minutes later. ఊరికేనా అన్న పోతే అన్నీ పోతుంది ఉంచుకో ఆయన షాప్ లో ఇచ్చిండు అది మీరు తీస్తే ఒకటి ఉంచి కూడా మాకు అవసరం 100 రూపాయల నుంచి బయట ఇట్లా చూసినావా చూసిన అరే బండికే ఇట్లా చూసుకోవచ్చుకోపోరా గైస్ ఘోరంగా ఇది మెయిన్ చూడే లేవురా రే చక్కగా చెప్పురా మీరే తీయచ్చు షాప్ లో పట్టచ్చు షాప్ ఏ షాప్ లో కట్టేది ఉంది ఈ మెయిల్ దేని గురించి వచ్చింది అర్థమైంది కలర్ డ్రింకింగ్ కార్పొరేట్ కంటెంట్ బెంగళూరు ఎప్పుడా జేమ్స్ చైర్మన్ వచ్చింది ఆడియో టైప్ కంటెంట్ టైప్ ఆడియో నో ఇంపాక్ట్ అనుకుంటే మేము వచ్చింది ట్రాన్స్లేట్ చేస్తున్నాం
5 minutes later. కానీ అయిపోయిందా అవి నాదేం లేదు. అరే పైసలు వేయండి పోదామంటారు రా. అరే ఓడి దిమాగ్ ఏంటో పొద్దున్న నుంచి. అరే ఒరియాడు వచ్చి చదువుతాను. పైసలు లేదా? పైసలు అమ్మ కొనుక్కుంటారేమో. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడికి వేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నీ దగ్గర కొడాలి. మరి పైసలు తీసిరు కథలు పడతారేంది? అదే నేను పోతున్నా మీరు చల్ మిగతా అవుతున్నా పోయి నన్ను కొడుతున్నాం రాడు. ఇస్తే ఎప్పుడు రాబోయే ఇద్దరు తీసాను మరి ఆయన వేసుకోమని అడుగుతున్నాను. అరే రాను ఎన్నిసార్లు ఎత్తారా గవే ఉంటాయి మన ఎన్నిసార్లు ఎత్తారా సార్ మెయిన్ వచ్చి నన్ను ఫోన్ పడు. సో చెప్పు ప్రాణ ఏది చెప్పేది? మరి ఇస్తారా పైసలు మీ ఇద్దరు? పైసలు కాదు. పైసలు కాదు, ఎందుకు నవ్వుతురు? నాకెందుకు ఆడుతురు? మేమే ఇస్తాం పైసలు. పైసలు తీసుకొని ప్రాఫిట్ అవుతారు గల్లీలో. కదా పెట్టినా సెల్ఫ్ మరి ఫస్ట్ చెప్పరా? నాకు ఎందుకు నాకు చెప్పి తీసుకోకుండా చేసేదే ప్రాంక్ అంటారు. చెప్పి చేసేది కాదు. ఏం లేదు నాకు పైన అవి వెళ్ళిపోయి సో గైస్ ప్రాంక్ వచ్చేసి మొత్తం సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ప్రైవేట్కి వచ్చేసి ప్రాంక్ అని చెప్పినాం, రివీల్ చేసినాం. వచ్చి నమ్ముడు నమ్ముతున్నాం ప్రాంక్ అనగానే. సో నీ పైసలు ఏమైపోయింది తెలుసా? ఈయనే ఉన్నాయి, రూమ్ లోనే ఉన్నాయి, ఈయనే ఉన్నాయి. ఎవరు ఆడుకోవాలంటే సత్రం దానికి పెట్టు దీనికి ఏమో నీ పైసలు ఈయనే ఉన్నాయి, ఎట్టుకోలే. పండా చేసుకో పైసలు. ఈయనే ఉన్నాయి నీ పైసలు. నాకు ఇచ్చేసి పోతున్నా. చెప్పు ఏమనిపించింది బిడ్డ? ఏమనిపించింది? ఎత్తుకుంటది గడ్డు చెప్పు గిట్ దగ్గరికి వచ్చి భయమైందా ఒక్కడేసారి? మీ పైసలు పోతే ఎట్లుంటుందో కామెంట్ చేయండి. కాదు, మీ పైసలు మీ ఫ్రెండ్స్ తీసుకోపోతే ఏమనిపిస్తుందో అడుగు చెప్పు. మీ ఫ్రెండ్స్ మీ పైసలు తీసుకొని దాపెట్టి ఆడబడితే మీకు ఎట్లుంటుందో కామెంట్ చేయండి ఫస్ట్.